చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాను. చూడండి, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో ఉంచబడింది. ఓబేదేదోము ఇంటిలో ఉంచబడడానికి ముందు దావీదు ఏం చేస్తున్నాడంట? ఉత్సవముతో ఆ మందసాన్ని ఎక్కడి నుండి దావీదు పురానికి తీసుకొని వస్తున్నాడంటే, మనం చదువుకుంటాం కదా సమూయేలు గ్రంథంలో. మరి హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది, అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు నీవు మగపిల్లవాడిని దయచేస్తే కనుక నేను నీకు సమర్పిస్తానని. ఆ మందిరములో ఈ మందసం ఉందన్నమాట. అయితే అక్కడ నుండి మందసము దొంగలించబడి ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయింది. ఈ మందసం యొక్క ప్రయాణం అంతటిని మనం గమనించినట్లయితే దావీదు పురమునకు తీసుకువచ్చే విషయంలో అక్కడ ఒక విషయం జరిగింది. పై వచనాల్లో మనం చూసినట్లయితే 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెహోవా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆక్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడిపోయి చనిపోయింది. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. ఒకసారి తలలు ఎత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు మీరు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. మందసాన్ని దావీదు తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చే టైంలో ఆ మందసము బండి మీద నుండి జారి పడిపోబోతూ ఉంటే ఉజ్జా పట్టుకున్నాడు. ఇక్కడ మనం చదివాం కదా. ఇప్పుడు ఆ ఉజ్జా పట్టుకోగానే అక్కడికక్కడే మరణించాడు. ఈ మరణించిన ఆ సంగతి అంతా దావీదు చూచి భయపడిపోయాడు. అమ్మో, మందసాన్ని తీసుకురావడానికి అయితే తీసుకొస్తున్నారు, కానీ మందసం పడిపోతుండగా పట్టుకున్న ఉజ్జా చనిపోయాడు అక్కడికక్కడే. ఇప్పుడు ఈ మందసం మనం తీసుకెళ్ళడం మంచిది కాదు, ఈ మందసాన్ని ఎవరు తాకినా కూడా చనిపోతారు, కాబట్టి పక్కనే ఉన్న ఓబేదేదోము ఇంటిలో ఈ మందసాన్ని ఉంచుదామని అక్కడ పక్కనే ఉన్న ఓబేదేదోముని పిలిచి, అయ్యా మందసాన్ని మేము మరలా వచ్చి ఇక్కడ నుండి మేము తీసుకొని వెళ్తాము, అప్పటి వరకు ఈ మందసము మీ ఇంటిలో ఉంచండి అని ఓబేదేదోము ఇంటిలో ఉంచితే ఆ ఓబేదేదోము సంతోషంగా మందసాన్ని ఏం చేశాడంటే తన కుటుంబంలోకి స్వీకరించాడు. అందుకే మనం మొదటి వచనం చదివాం కదా, ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగినంతటికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆశీర్వదించాడు. ఈ విషయం దావీదునకు తెలిసింది. అరే, ఉజ్జా పట్టుకుంటే చనిపోయాడు కదా, ఓబేదేదోము ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఓబేదేదోముకు కలిగినదంతా కూడా ఆశీర్వదించబడుతుంది కాబట్టి లేదు మందసాన్ని మరలా దావీదు పురానికి తీసుకొని రావాలని దావీదు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ భయపడుతున్న ఆ విషయాన్ని ఓబేదేదోము మాత్రము ధైర్యముతో భక్తితో, నేను చనిపోతాననే భయము కానీ మందసం మా ఇంట్లో ఉంటే ఒకళ్ళ పిల్లలు తెలుసో తెలియకో లేదా కుటుంబ వ్యక్తులు ఎవరైనా ముట్టుకుంటారో అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఎక్కడా భయపడకుండా మందసాన్ని ఏం చేస్తున్నాడంట? నా ఇంటిలోనికి తీసుకుని రండి అని మందసానికి ఇంటిలో చోటిచ్చాడు. ఇక్కడ మందసం అనేది ఏమిటి అని మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో దేవుడు చెప్తాడు ఏమని మాటో తెలుసా? మీరు వినండి. మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? తీయొద్దు కానీ మీరు నాతో చక్కగా మాట్లాడుతూ నేను చెప్పేది వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే అబ్రహాముకు కలిగిన సంతానం. హల్లెలూయా. వీళ్ళు యాకోబు సంతతి వారు. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి, దేవా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను ఇక్కడ నుండి ఈ రేవు దాటనని చెప్పినప్పుడు దేవుడు ఆశీర్వదించి యాకోబుతో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు అంటే నీవు దేవుని బిడ్డవి అని. అక్కడ యాకోబు కలిగిన సంతానం అంతా కూడా ఎవరయ్యారు? ఇంకా ఇశ్రాయేలీలు అయ్యారు. ఆ యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు?
అబ్రహాము కుమారుడు. వీళ్ళంతా ఎవరు? అబ్రహాము సంతానమే. అయితే ఈ అబ్రహాము సంతానమైన ఈ ఇశ్రాయేలీలు ఒక ఐగుప్తు దేశంలో కఠినమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్నారంట. వాళ్ళు ఎంతటి శ్రమను అనుభవిస్తున్నారంటే ఇటుకలు చేయాలి, ఇటుకలు చేసి కష్టపడాలి. వాళ్ళని ఐగుప్తు ప్రజలు ఇంకా కఠినంగా వాళ్ళు కఠినపరుస్తున్నారు. ఎందుకు కఠినపరుస్తున్నారంటే వాళ్ళ దేవుడు అంటే ఐగుప్తు ప్రజలకి ఇష్టం లేదు. అందుకని బానిసలుగా వచ్చిన ఈ ఇశ్రాయేలీని వాళ్ళు కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. అసలు ఈ ఇశ్రాయేలు బానిసత్వంగా అక్కడికి ఎందుకు వెళ్ళారక్క? మీకు డౌట్ వచ్చింది కదా? వచ్చిందా? బైబిల్ మొత్తంలో ఇశ్రాయేలీల గురించే ఉంటుంది. వాళ్ళు బానిసలుగా పట్టబడతారు, దేవుడు అక్కడి నుండి విడిపిస్తాడు. మరలా బానిసలుగా పట్టబడతారు, మరలా దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము ఒక దినమున బలి అర్పించమంటే ఆ బలి అర్పించేటప్పుడు బలి పశువును వధించి ఇట్లా బల్ల మీద పెట్టి అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడంట. అయ్యా, నేను బలిని అర్పించేశాను, ఈ పశువుని నీవు అంగీకరించాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు గాఢ నిద్ర కలిగింది. ఒక ఆకాశ పక్షులు వచ్చి ఆ మాంసమును తినగానే ఆ బలి అపవిత్రమైపోయింది. ఆ అపవిత్రమైన కారణముగా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే శపిస్తాడు. 4 తరాల వరకు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ వారి కాని దేశంలో ఏం చేస్తారంట? బానిసత్వం అనుభవిస్తారు. ఏమనుభవిస్తారు? బానిసత్వం. అలా బానిసత్వం అనుభవించేదే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల మొరవిని, వాళ్ళు పెట్టే చాకిరిని చూసి వాళ్ళకి ఇటుకలు తయారు చేయమంటున్నారు, కానీ దానికి కావలసిన మట్టిని కానీ, దానికి కావలసిన ఇసుకని కానీ, దానికి కావలసిన అగ్నిని కానీ ఐగుప్తులు ఇవ్వట్లేదంట. అన్నం పెట్టట్లేదు. ఇంకా 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 కఠినమైన బాధ పెడుతూ ఉంటే వాళ్ళ బాధని భరించలేక దేవునితో మొరపెడుతూ, ప్రభువా మాకు విడుదల లేదా? ఈ చాకిరి నుండి మాకు విడుదల లేదా? మేము ఎందుకు ఈ బాధను అనుభవించాలి? ఆ బాధల గురించి వాళ్ళు వర్ణిస్తున్న వర్ణన ఏంటో తెలుసా? ఇది ఇనుము కొలిమిలాగుంది. ఇనుము కొలిమి ఎలా ఉండిద్దంట? బగబగ మండుతున్న మంట. అంత తీవ్రతగా ఉందయ్యా ఈ బాధ. ఈ బాధ నుండి మాకు విడిపించమని వారు మొరపెట్టుకుంటే అప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపించి మోషే ద్వారా మాట్లాడి వారిని విడిపిస్తూ మార్గ మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించేశాను, బానిసత్వం నుండి విడిపించేశాను. మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకెళ్తానంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నిన్ను తీసుకెళ్తాను కదా. మరి మార్గ మధ్యలో మీరు ఎలా నడిపించబడాలో, మార్గ మధ్యలో మీరు ఏం చేయాలో, మార్గ మధ్యలో మీరు ఎలాగ ఉండాలో నేను మీకు చెప్తాను. వేరొక వ్యక్తి వద్దు, నేనే స్వయంగా చెప్తానని దేవుడు సీనాయి పర్వతం మీద ఉండి మీరందరూ కూడా మీరు పరిశుద్ధపరచుకోనండి. భార్యాభర్తలు కలవకూడదు, అపవిత్రమైనది మీలో ఉండకూడదు. మీరందరూ కూడా 3 దినాల పాటు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఏ తప్పిదము కానీ ఏ పాపము కానీ మీలో ఉండకుండా శుభ్రం చేసుకొని నా దగ్గరికి రండి. ఆ సీనాయి పర్వతం మీద నేను మీతో మాట్లాడతానని అంటే ప్రజలు కూడా ఏం చేశారు? అంతటి దేవుడే మాతో మాట్లాడతానంటున్నాడు కదా, మేమందరం కూడా సిద్ధపడి వెళ్ళారంట. ఆ సీనాయి పర్వతం చుట్టూ నుంచున్నారు. దేవుని మాట ఆకాశం నుండి వినబడుతూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోయి మేము నీ మాటని వినలేము. ఏమంటున్నారంట? దేవుని మాటని, దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడలేకపోతున్నారంట. అంతటి ప్రభావాన్ని, అంతటి మహిమని వాళ్ళు చూడలేక వాళ్ళు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీవు పరిశుద్ధుడివి, మహాకాశములు పట్టజాలనంత దేవుడివి, నేను మేము డైరెక్ట్గా చూడలేకపోతున్నాం, నీ స్వరాన్ని మేము వినలేకపోతున్నాం. కావున మాతో కాదు, మోషేతో నువ్వు మాట్లాడు. నువ్వు మోషేతో మాట్లాడితే ఆ మోషే వచ్చి మాతో చెప్తాడు అని ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సమాధానం చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి నీకు నాకు వల్ల కావట్లేదు కదా, నా మాటలు మీరు వినలేకపోతున్నారు కదా, అందుకని నేనేం చేస్తానంటే మందసాన్ని ఒకటి మీరు తయారు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసాన్ని ఒకటి తయారు చేస్తే ఆ మందసం ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు మీరు కూడా ప్రయాణం చేయాలి. ఆ మందసం ఎక్కడైతే మీకు అపజయం కలిగే చోట ఆ మందస్సు ఉంచితే అక్కడ మీకు జయం కలుగుతుంది. అంటే ఆ మందస్సము ద్వారా నేను మీలో కార్యాన్ని చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుడు కొన్ని కొలతలు చెప్పి మందస్సాన్ని తయారు చేయమన్నాడు. ఆ మందస్సం యొక్క నిర్మాణం అంతా నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన
తుమ్మకర్రను తీసుకోమన్నాడు, మందసాన్ని చేయమన్నాడు, బంగారు రేకుతో పొడిగించమన్నాడు. ఈ మందసము దేనికి గుర్తు? ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధికి గుర్తు. అవునా? హల్లెలూయా. దేవుని మనం మందసాన్ని దేనికి గుర్తుగా ఉంచుకున్నాం? దేవుని సన్నిధికి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మందస్సము ద్వారా మీతో నడుస్తాను. మందస్సం ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు మీరు కూడా ప్రయాణమై పోవాలి. ఇలా ప్రయాణిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మందసం వెంట మందసం యాజకులు మోస్తూ ఉండగా వాళ్ళు కూడా ప్రయాణం అయిపోతున్నారు. ఎక్కడైతే మందసం ఆగిపోతుందో, ఎక్కడైతే మేఘం ఆగిపోతుందో అక్కడ మందసం ఆగిపోతుంది. అక్కడ గుడారాలు వేసుకొని ఆ నైట్ అంతా అక్కడ ఉంటున్నారు. మరలా మందసం బయలుదేరేటప్పుడు, మరలా మేఘం బయలుదేరేటప్పుడు వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మందసము ద్వారా దేవుడు వారితో ఉండి వారిని నిర్ణయిస్తూ ఉన్నాడు ఎలాగూ ప్రయాణించాలో. అలాగనే ఈరోజు ఈ మందసము ఎవరి కుటుంబాలలో ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా ఇక్కడ మనం లేఖనాలు చదివాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓబేదేదోము ఇంటిలో 3 నెలలే ఉందంట మందసము. కానీ అతనికి కలిగిన దానంతటికి కూడా ఆశీర్వదించినట్లు దావీదు చూచాడంట. హల్లెలూయా. దావీదు చూచి, ఒరే ఓబేదేదోము ఇంట్లో ఊరక పెడితేనే మందసం ఆశీర్వదించబడ్డాడు, దానికోసం మనం ఒక బంగళా కట్టాము, ఒక గుడారం వేసాము, మందసాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టాలని దావీదు బయలుదేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ గృహంలో అయితే మందసం యొక్క ప్రాధాన్యత తెలిసి ఉంటుందో, మందసము దేనికోసము నిర్ణయించబడింది అనేది నీవు గ్రహిస్తావో ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి జీవితం కానీ ఆశీర్వదించబడుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీకు ఇంకో మాట చెప్పనా, ఇక్కడ 3 నెలలు ఉన్న ఓబేదేదోము కుటుంబము ఆశీర్వదించబడితే 20 సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉందంట మందసము. ఆ ఇంట్లో ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆ మందసం యొక్క ప్రాధాన్యత వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఓబేదేదోము మందసం ఇంటిలోనికి వచ్చిన కాడ నుండి తను భయము భక్తితో, ఎందుకో చెప్పనా, మందసం ముట్టుకోగానే అక్కడ ఉజ్జా చనిపోయాడు. కానీ అక్కడ మందసం పట్టుకుంటే చనిపోతామనే భయం కాదు, ఈ మందసంలో దేవుడు ఉన్నాడనే భయం ఆ కుటుంబంలో ఉంది. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుని భయము కలిగి నడిపించబడుతుందో ఆ కుటుంబము నిత్యముగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన కనుదృష్టి సంచారం చే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో అడుగు పెట్టినా, నువ్వు ఏ మార్గంలో నడిపించబడుతున్నా, నువ్వు ఆలోచిస్తున్నా ప్రతి ఆలోచన కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు భయంతో చేస్తున్నావా లేదా అని. అందుకే ఓబేదేదోము కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంట, తను భయము భక్తి. భయం ఉంది దేవుడు అంటే, భక్తితో తనని, అయ్యో మీరు ఉజ్జా చనిపోయాడు కదా, నా కొత్త ఈ అమ్మాయి ఇంట్లో కొత్త వేరే ఒక ఇంట్లో పెట్టమని అన్నాడా? భయంతో అనలేదు. భక్తితో దానిని స్వీకరించి నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నారంట. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన చేస్తూ ఉండాలి. ఒక అతను ప్రతిష్ఠించుకున్నాడు తనను తానే. ఇప్పుడు చెప్పాను కదా 20 సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉందని. ఆయన తన కుటుంబంలో ఒక వ్యక్తిని మందసం కొరకు ప్రతిష్ఠించాడు. ఈ మందసాన్ని నీవు చూచుకోవాలి, ఈ మందసాన్ని నీవు కాపలా కాయాలి అని. కానీ ఆ కుటుంబంలో ఆశీర్వాదం రాలేదు. ఎందుకు ఆశీర్వాదం రాలేదు? వాళ్ళు జాగ్రత్తగా లేరా? కేవలం ఏకంగా ఒక వ్యక్తినే ప్రతిష్ఠించారు కదా మందసం కొరకు. మరి ఆశీర్వాదం ఎందుకు రాలేదంటే, వాళ్ళు యాజకులు చేయవలసిన పని, లేవీలు చేయవలసిన పని, వాళ్ళు ఏ విధంగా అయితే మందసాన్ని మోయమని దేవుడు చెప్పాడో ఆ విధంగా మోయలేదు కనుకే ఆ కుటుంబంలో ఆశీర్వాదము రాలేదు. ప్రభు ఇశ్రాయేలీల నడిపించే మార్గంలో మందసమును తయారు చేసిన తర్వాత చెప్పిన మాట అంటే, యాజకులలో, అంటే యాజకులు అంటే ఎవరు ఇక్కడ? దేవుని సేవకులు, లేవీలని ప్రత్యేకంగా ఆ వంశపు వారిని దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ లేవీలలో కూడా కహాతీయులు అనే వారిని, అంటే వారి కుటుంబం, ఇప్పుడు నా కడుపున హర్షిత, అశ్విన్ పుట్టారనుకో, వీరి ముగ్గురులో కూడా అశ్విన్ వారి యొక్క కుటుంబస్తులు మాత్రమే ఈ మందసాన్ని మోయాలి. లేవీల కుటుంబంలో నుండి కూడా కహాతీల కుటుంబం వారు మాత్రమే ఈ మందసాన్ని మోయాలి. అది కూడా 35 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు, అపవిత్రత అనేది వారిలో లేని వారు మోయాలి. అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, దావీదు కొత్త ఎద్దుల బండిని తయారు చేసి ఆ ఎద్దుల బండి మీద తెస్తున్నారంట.
మందసం యాజకులు మోయాలైతే ఎడ్ల బండి మీద తెస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే అక్కడ ఆ ప్రయాణం మధ్యలో ఆ మందసము ఎద్దు కాలు బెణికి కొంచెం బండి ఒరగగా మందసం జారి పడిపోతూ ఉంటే ఉజ్జా దాన్ని ఆపాలని పట్టుకుంటాడు, కానీ ఉజ్జా అక్కడికక్కడే చనిపోతాడు. డైరెక్ట్గా మందసాన్ని ఎవరు కూడా తాకకూడదు, పట్టుకోకూడదు. దేనికి అనంటే మందసం దేవుని శక్తి, దేవుని సన్నిధికి గుర్తు. అయితే ఈ మందసం యొక్క ప్రాధాన్యత తెలిసిన సమూయేలు పిల్లలు ఏం చేశారంటే, వాళ్ళకు యుద్ధం జరుగుతుంది బాగా. ఆ యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు అపజయం కలుగుతుంది. ఇంకా మనం గెలవలేము ఈ యుద్ధంలో, ఇంకా మన వల్ల కాదు, ఈ ఫిలిష్తీయులందరూ మనల్ని జయించేలాగా ఉన్నారు, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే వెళ్ళి మందిరంలో ఉన్న మందసం ఎక్కడుందని చెప్పాను, హన్నా ప్రార్థించింది కదా మందిరం, ఆ మందిరంలో ఉన్న ఆ మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడితే యుద్ధంలో జయం కలుగుతూ ఉండగా ఐగుప్తీయులు ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఉరి ఇప్పుడు దాకా ఓడిపోయిన వీళ్ళు గెలవడం ప్రారంభించారేంటి, ఇప్పుడు దాకా అపజయం వస్తుంది కదా, వెంటనే వీళ్ళకి ఎందుకని జయం వస్తుంది, ఎక్కడి నుండి వచ్చింది ఈ బలం అని గ్రహించి మందసం యుద్ధ భూమిలోకి వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వీళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు దాకా ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట, గెలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మందసాన్ని మనం ఎత్తుకొని వెళ్ళిపోదాం. మనం ఎత్తుకొని వెళ్ళిపోతే వీళ్ళకి అపజయం కలుగుతుంది, మనకి ఆశీర్వాదం కలుగుతుంది. రెఫరెన్స్లు ఏం చూపిట్లా, 1 సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మీరు వెళ్ళి చదువుకోండి. అవసరమైన రెఫరెన్స్ మాత్రం నేను చెప్తాను, చదవండి. అయితే ఇక్కడ ఈ ఫిలిష్తీయులు ఆ మందసాన్ని ఎత్తుకొని పోయారు. వీళ్ళు శత్రువులు కదా, దేవునికి విరుద్ధమైన ప్రజలు కదా, మరి మందసాన్ని వాళ్ళు మట్టుకుంటే చచ్చిపోలేదా అక్క అని మీరు నన్ను అడగాలి కదా, అవునా? ఉజ్జా దేవుని కుమారుడు, ఉజ్జా దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నవాడు, అయినప్పటికీ పట్టుకోగానే చనిపోయాడు. మరి శత్రువులు మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు కదా అక్క, మరి వాడు చచ్చిపోలేదా అని అంటే, ప్రభావము ఎక్కడ దేవునిని విశ్వసిస్తారో అక్కడ మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక రాయినో లేదా సరే ఈ కప్పును తీసుకొని ఇది దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఇది దేవుని దేవుడు అని నేను అన్నంత మాత్రాన ఇది ఎక్కడికి పోయినా దేవుడు అయిపోతుందా? దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క పనిముట్టిని, ఒక్కొక్క చెట్టుని, ఆఖరికి చెట్టుని, గాడిదని, కాకులని అందరినీ కూడా వాడుకున్నాడు. అంత మాత్రాన వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోరు. ఏలియా ఆకలి కొలి ఆ కేరతు వాగు దగ్గర కూర్చుంటే ఎవరు తీసుకుని వెళ్ళారు? కాకి తీసుకొని వెళ్ళింది కదా. రొట్టెని మాంసం ముక్కను తీసుకొని, అయ్యా ఏలియా నువ్వు ఆకలితో ఉండొద్దు, ఈ భయంకరమైన కరువులో నీకోసం నేను రొట్టెనను మాంసం ముక్కను తెచ్చానని కాకి తీసుకొని వెళ్ళింది. అంత మాత్రాన కాకి దేవుడు అయిపోతుందా? అవును. బిలాము మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు గాడిద మాట్లాడుతుంది, అంత మాత్రాన గాడిద దేవుడు అయిపోతుందా? అవ్వదు. అయితే ఇక్కడ ఈ ఫిలిష్తీయులు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, మందసము ఉంటేనే ఆశీర్వదించబడుతున్నారు, మందసము ఉంటేనే వాళ్ళు యుద్ధ భూమిలో జయం కలిగిందని వాళ్ళు ఏం చేశారంటే మందసాన్ని దొంగలించి అశ్షోద్దుకు తీసుకొని వెళ్ళారంట. అశ్షోద్దులో దాగోను అనే ఒక గుడిలో దానిని దాచిపెట్టి, ఇంకేముంది ఈ మందసం మన దగ్గరకు వచ్చేసింది, ఇక ఈ ఫిలిష్తీయులు మొత్తం కూడా ఏమవుతారు, ఆశీర్వదించబడిపోతారని ఎదురు చూస్తూ ఉంటే కాలం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ వాళ్ళల్లో కలిగిన విషయం ఏంటంటే గడ్డల రోగాలు వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా వాళ్ళు గీక్కోలేక, ఆ బాధని తట్టుకోలేక గడ్డల రోగం వస్తే భయపడిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఈ గడ్డల రోగం, ఎక్కడి నుండి వచ్చింది అసలు ఈ రోగం, మన ప్రాంతం అంతా ఈ రోగంతో ఎందుకు మనం నింపబడిపోయాము అని శకునం వేసి చూస్తే మందసాన్ని మీరు దొంగలించి వచ్చారు కాబట్టి ఈ గడ్డల రోగం వచ్చింది. కాబట్టి మనకొద్దు ప్రభా, ఈ మందసం వద్దు, ఇది అసలు ఇదొద్దు, దీన్ని తీసుకెళ్ళి వేరే ఊర్లో పెడదామని అదే ఫిలిష్తీయుల దేశంలో ఇంకో ఊర్లో పెట్టారు, గాదు అనే ప్రాంతంలో. ఇలా 6 ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాయి మందసం. అయినా కూడా ఏం జరుగుతుంది, ప్రతి ప్రాంతంలో కూడా గడ్డల రోగం వస్తుందంట, మనుషులు చనిపోతున్నారు. ఒక లాస్ట్ ఊరికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అసలు ఈ మందసంలో ఏముంది, అసలు ఈ మందసం ఎందుకు మనకి రోగాన్ని కలగజేస్తుంది, ఈ ఐగుప్తీయులందరికీ ఈ ఫిలిష్తీయులందరికీ ఎందుకు రోగం కలుగుతుందని మందసాన్ని తెరి చూస్తే అక్కడ 70,070 మంది అక్కడికక్కడే మరణించారంట ఆ ఊరు మొత్తం.
అంటే దేవుని యొక్క శక్తిని ఆషామాషాగానో చతురుగానో ఏదో కాలవేపనగానో చేయొచ్చులే అన్నట్లుగానో దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యము చేయకూడదు. మందస్సం అంట వాళ్ళ ఏరియాలో ఉన్నంత కాలము గడ్డల రోగమని, ఆ రోగమని, ఈ రోగమని వస్తే బాబో ఈ మందస్సం మనకి వద్దు, తీసుకెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలకే ఇచ్చేద్దామని వాళ్ళు తయారు చేశారంట కొత్త బండి. వాళ్ళు తయారు చేసిన ఆ కొత్త బండికి కట్టిన ఎడ్లేంటియో తెలుసా? సూడు ఎడ్లు. అప్పుడే కానీ అలా పిల్లల్ని విడిచిపెట్టిన ఎడ్లని వాటికి కట్టి విడిచిపెడితే ఆ బండి ఇశ్రాయేలీయుల పాళెంలోకి వచ్చి ఆగింది. ఎందుకు ఈ కొత్త ఎడ్లను కట్టారో తెలుసా? అవి పాల భారం ఎక్కువైపోతుంది కదా, తన పిల్లల దగ్గరికి అవి తిరిగి వచ్చేయాలి కదా. అందుకని ఈ పని వీటికి అప్పగిస్తే త్వరగా వెళ్ళి ఎక్కడ ఆగవు, ఎక్కడ నిలబడవు, ఏ గడ్డి కోసం చూడవు, వాటికి అప్పగించిన పనిని అవి చేసి వస్తాయి అని చెప్పి అప్పుడే కనిన ఎడ్లని తీసుకొచ్చి ఆ బండికి కడితే అవి తీసుకొచ్చి ఇశ్రాయేలు పాలెంలో విడిచిపెట్టేసింది. ఇక్కడ నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే దేవుని మందసాన్ని వేరే ఒక విధంగా అంటే దేవుని ఆశీర్వాదాన్ని ఏదో ఒక పూర్వకంగా పొందుకోవాలి అంటే మనము పొందుకోలేము. దాని శాపాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకు శాపాన్ని అనుభవించడానికే కాదు, కానీ దేవుని యొక్క లేఖనం ఏమి సెలవిస్తుందంటే మందసము ఏ ఇంటిలో ఉందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అంటే దేవుని సన్నిధి ఏ ఇంటిలో ఉందో ఆ కుటుంబం ఆశీర్వదించబడడానికి గల కారణము నీలో ఉన్న భయము, నీలో ఉన్న భక్తి. అందుకే యోబు గ్రంథంలో యోబు భక్తుడు చెప్తాడు ఏమన్నా తెలుసా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నీవు నిజంగా దేవుని సన్నిధిలో భక్తి కలిగి నువ్వు భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తి నీకేమని ధైర్యం కలిగజేస్తుందంటే నా దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు, నా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టచ్చు ఒకనొక టైంలో, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, ప్రాణంగా ప్రేమించిన వారు విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టబడకుండా ఉండేవాళ్ళు అంటూ భూమి మీద ఎవరు లేరు. ఎందుకనంటే ఈ లోక ప్రేమ ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నిర్దేశించాలనుకుంటున్నాను, నువ్వు ఏ విధంగా నడిపించబడాలో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నేను నీకు బోధించాలనుకుంటున్నాను. నువ్వు ఏ పని చేయొచ్చో చేయకూడదు. మందసం తెరిస్తే మందసంలో ఏమున్నాయో తెలుసా?
ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు కదా, మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఐగుప్తులో ఎంత బియ్యం ఉంటే, ఎంత పిండి ఉంటే, ఎంత గోధుమలు ఉంటే, ఎంత రొట్టెలు ఉంటే, మీరు మోయగలిగినంత బంగారం కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, సమస్తాన్ని మీరు ఎంత మోయగలిగితే అంత ఆ గాడిదలకు కానీ, ఆవులకు కానీ, దూడలకు కానీ కట్టుకొని బయలుదేరండి అని చెప్తాడు. బయలుదేరిందని చెప్పినప్పుడు ప్రభు అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు వారిని నడిపించాడు. వీళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా కూడా ఒక సమయం వచ్చేసరికి అయిపోయింది. అప్పుడు ఎంతవరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి మధ్యలో అరణ్య మార్గంలో 3 నెలల కాలం వచ్చేసరికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా కూడా అయిపోయింది. నీళ్ళు అయిపోయినాయి, రొట్టెలు అయిపోయినాయి, తినడానికి అనే దానికి వారి చేతిలో ఏది కూడా లేదు. ఇప్పుడు అరణ్యంలో కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారు, సొణుగుతున్నారు మోషే మీద. మోషే, మమ్మల్ని దేవుడు ఆరాధించడానికి తీసుకొని రమ్మన్నాడు అన్నావు, అక్కడి నుండి తీసుకొని వచ్చావు, ఇక్కడ చూస్తేనేమో తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు లేవు, రొట్టెలు లేవు, ఏమి లేవు, ఏంటి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని అంటే దేవుడితో మోషే మొరపెట్టగానే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు తిని తృప్తి పొందేంత వరకు రోజు ఉదయాన్నే వాళ్ళకి ఆహారం కోసం మన్నాని పాలెంలో కురిపిస్తూ ఉన్నాడట. వీళ్ళు లెగవడం, వాళ్ళు శుభ్రం చేసుకోవడం, ఆ మన్నానంతా ఎత్తుకోవడం, వాళ్ళ కుటుంబానికి కావాల్సినంత సమకూర్చుకోవడం, తింటాం. కష్టపడే పని లేదు, బాధపడే పని లేదు, ప్రయాసపడే పని లేదు. లెగవడం, తింటాం, పడుకోవడం, మళ్ళా ప్రయాణం చేయడం. ఇలా వాళ్ళకి ఆ మన్నా మీద విరక్తి కలిగేంత వరకు కూడా ఆ మన్నాని వాళ్ళు దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఆ బంగారు పాత్ర పెట్టడానికి గల కారణం ఏంటంటే, అదే ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి 3 నెలలు వెనక్కి రావాలంటే రాగలుగుతారా? 1 రోజు 2 రోజులు ప్రయాణం చేసి ఇంకా ఆకలి దప్పులకి చనిపోతారు. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా 6 లక్షల మంది కాల్పలు, అంటే నడవగలిగిన వారు 6 లక్షలు, వారికి పుట్టిన పిల్లలు కావచ్చు, గొడ్డులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలా లెక్కలేసుకుంటూ పోతే 20 లక్షల మంది ప్రజలకి అరణ్యములో, అంటే ఎడారిలో, ఇసుకలో వారికి ఏం చేశాడంట, మన్నాను కురిపించాడు. అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈరోజు దేనికోసమో కష్టపడుతూ కన్నీళ్ళు విడుస్తున్నావే, ఈరోజు నా జీవితంలో అది లేదని బాధపడుతున్నావే, ఈరోజు నీ బ్రతుకంతా నేను బట్టి చాకిరి చేయాల్సిందే అని వేదన పడుతున్నావే, నువ్వు భయపడద్దు. అరణ్యంలో నేను ఏం చేశాను, మన్నాను కురిపించి వాళ్ళని పోషించాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందుకు భయపడుతున్నావు? గుర్తు చేసుకో. మందసంలో ఎందుకు దాన్ని ఉంచారంటే, అరణ్య మార్గంలో ఆకలి తప్పులతో నువ్వు చావకుండా నేను నిన్ను కాపాడాను. దేవదూతలు తినే ఆహారాన్ని నేను నీకు అందించాను. నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? నువ్వెందుకు భయపడిపోతున్నావు? నా జీవితం ఇంకా మారదేమో, నా పరిస్థితులు ఇంతేనేమో అని ఎందుకు కలవరపడిపోతున్నావు అనే దానికి గుర్తుగా ప్రభు మందసంలో వాటిని ఉంచాడంట. అంతేకాదు, ఆ ఆజ్ఞల పలకలు ఎందుకు పెట్టాడనంటే, ఈరోజు నీవు ఏ విధంగా నడిపించబడాలో బైబిల్ చెప్తుంది. నీవు ఈ బైబిల్ అంతా పాటించాల్సినంత అవసరము లేదు. 10 ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే వేరే దేవుడిని ఆరాధించడం కాదు, కానీ దేవుడు అంతటి స్థానాన్ని నువ్వు ఎవరికి కూడా ఇవ్వకూడదు. నీ పొరుగు వారి దానిని దేనిని కూడా నీవు ఆశించకూడదు. ఆశించినప్పుడే చంపుతాం, ఆశించినప్పుడే దొంగతనం చేస్తాం, ఆశించినప్పుడే ఏది చేయడానికైనా ముందుకు వెళ్తాం. కాబట్టి నీవు చేయవలసింది ఏంటంటే, దేవుడి తప్ప వేరొక దేవుడిని నువ్వు ఆరాధించకూడదు, నీ పొరుగు వారి దేనిని కూడా నీవు ఆశించకూడదు. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే మనం బైబిల్లో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని కూడా పాటించినట్లే. అందుకే ఆయన అంటున్నాడు, ఈ విధంగా నీవు నడిపించబడుతూ ఉన్నప్పుడు నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడదు? ఈ విధంగా నీవు నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఈ విధంగా నీవు నా ఎడల నువ్వు కనపరుస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు నిన్ను దీవించను? హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దీవెనలు అనుభవించకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఏదో నామకార్థంగా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి గనక, క్రైస్తవులుగా పుట్టాము గనక మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం. కానీ నిజమైన విశ్వాసులుగా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిని విడిచిపెట్టని వారిగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనము
అనుభవిస్తాం. ఇక్కడ ఒబేదేదోము ఇంటిలో మందస్సము 3 నెలలు ఉంటేనే ఆశీర్వదించబడ్డాడు. నిత్యము మన కుటుంబాలలో ఆ మందస్సమును మనం చేర్చుకుంటే మన కుటుంబంలో మనం ఏ పని చేసినా కూడా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మన కుటుంబాలలో ఏ దీవెనికి కూడా డోకా ఉండదు. మన కుటుంబాలలో ఏ పరిస్థితుల్లో కూడా మనము కన్నీళ్లు విడవాల్సిన అవసరము లేదు. ఒకవేళ కన్నీళ్లు విడుస్తున్నామంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా నేనైతే నేను శ్రమ పెట్టాలనుకోవట్లేదు. చదవండి, విలాప వాక్యంలో మాట ఉంటుంది, మనం చదువుకుందాము. మూడో అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు అనుభవిస్తున్న లేమికి కానీ, నీవు అనుభవిస్తున్న బాధకి కానీ, నీవు అనుభవిస్తున్న కష్టానికి కానీ నేను కారణం కాదు. ఎందుకంటే నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోవట్లేదు, నేను నిన్ను శ్రమ పెట్టాలనుకోవట్లేదు. నా హృదయపూర్వకంగా నువ్వు కన్నీళ్ళు విడుస్తుంటే చూడాలని నేను అనుకోవట్లేదు. ఎవరైనా అంటారా? మన చిన్నపిల్లల్ని గిల్లి వాళ్ళు ఏడుస్తుంటే ముద్దాడుతూ ఉంటారు, గిల్లి వాళ్ళు ఏడుస్తుంటే అరుస్తుంటే ఆనందపడతా ఉంటారు. కానీ దేవుడు అలా నిన్ను గిల్లి నీకు శ్రమ పెట్టి బాధ తర్వాత బాధ ఇచ్చి సమస్య తర్వాత సమస్య ఇచ్చి చాలని పరిస్థితులు ఇచ్చి అనారోగ్య పరిస్థితులు ఇచ్చి నువ్వు కష్టపడుతుంటే, నువ్వు బాధపడుతుంటే, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే, నువ్వు సమస్యలతో అక్కడికి వెళ్తే బాగుపడతానేమో, ఇక్కడికి వెళ్తే బాగుపడతానేమో, ఈ యంత్రం కట్టుకుంటే బాగుపడతానేమో, ఆ శకునం చూయించుకుంటే బాగుపడతానేమో, ఆ గుడికి వెళ్తే బాగుపడతానేమో, ఈ గుడికి వెళ్తే బాగుపడతానేమో నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు చూసి అబ్బాయి తిరుగుతున్నారు, తిరగండి అంతే తిరగాలి, అంతే ఉండాలి అని అంటాడా? షాడిస్టా మన దేవుడు ఏమన్నా? సైకోనా మన దేవుడు ఏమన్నా? నేను అంటున్నాడు, హృదయపూర్వకంగా నేను నిన్ను బాధ పెట్టను, శ్రమ పెట్టను. ఒకవేళ బాధ పెట్టానంటే ఆ బాధ నిన్ను సరి చేయడానికి, హల్లెలూయా, నువ్వు మరింత దేవుని దగ్గరికి రావడానికి. ఒకవేళ నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలని నేను తట్టుకోలేకపోవడానికి కారణం నా దేవుడే నన్ను విడిచిపెట్టాడనే మాట నీ నోటి నుండి రాకూడదు. ఆయన హృదయపూర్వకంగా నిన్ను బాధ పెట్టాలని అనుకోదు. ఒకవేళ బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఎక్కడ తప్పిపోయానో తెలియదు ప్రభు. తెలిసి ఎవరం చెయ్యం, తెలియక ఏదో విషయంలో తప్పిపోతాం. నన్ను క్షమించు, ఈ బాధ నుండి నన్ను విడిపించు, ఈ సమస్య నుండి నన్ను విడిపించు. దేవుడు అనేవాడు ఉంటే, చూస్తూ ఉంటే నాకెందుకు ఈ బాధ కలిగిద్ది, నాకెందుకు ఈ సమస్య కలిగిద్ది అని అనటానికి దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు కనుక నేటికి మనము సజీవులుగా ఉన్నాం. ఆ కరోనా భయంకరమైన కాలంలో కూడా ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా వస్తాడో రాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ దేవుడు మన ప్రతి ప్రయాణాలలో క్షేమాన్ని ఇస్తున్నాడు, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. దావీదు గ్రహించినట్లుగా ఒబేదేదోము కుటుంబంలో మనస్సు ఉండటం వల్ల ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడని దావీదు గ్రహించినట్లుగానే ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా అన్యులు గ్రహించాలి, నీ చుట్టాలు గ్రహించాలి. ఎవరైతే వేళ్ళెత్తి చూపించారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నీకు చేత కదన్నారో, ఎవరైతే నీ బతికింటే నీ బ్రతుకు మారదన్నారో వాళ్ళు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మందస్సం అంటే దేవుని సన్నిధిని కుటుంబంలో ఆహ్వానించండి. అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, ప్రతిరోజు మానక నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ పనిలో ప్రారంభం నువ్వు ప్రార్థనతో ప్రారంభించు. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించక మానడు. నేను ఇంత చేసినా కూడా ఆశీర్వదించలేదు అని చెప్పడానికి బైబిల్లో ఏ ఒక్క ఆధారం కూడా లేదు. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్న రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించాడు. అందుకే యోబు భక్తుడే చెప్తాడు, నా భక్తి నాకు ధైర్యాన్ని కలిగించింది, నా భక్తి నాకు నేను కోల్పోయిన దాన్నంతటినీ కూడా
తిరిగి సమకూర్చింది. ఒక వింత కోల్పోతే రెండింతలుగా యోబు కుటుంబంలో అనుగ్రహించబడిందంట. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సింది, మనమందరం నేర్చుకోవాల్సింది, మందసం మన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. దేవుని సన్నిధిని భక్తితోనూ భయముతోనూ శ్రద్ధతోనూ మనము పాటించాలి. దేవుని సన్నిధిలో ఏ ఏ కార్యాలైతే ఐగుప్తు ప్రజల మధ్య చేశాడో, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో చేశాడో వాటన్నిటిని తలపోసుకుంటూ, ఇదిగో ప్రభువా యోర్దాను నది ఎదురొచ్చిందనగానే మందసం మోస్తున్న యాజకులు యోర్దాను నది తాకగానే నీళ్లు ఎగువకు పారి ఇలా నిలబడ్డాయంట వాళ్ళకి దారి ఇవ్వడానికి. బైబిల్లో ఉంటుంది, యెహోషువ గ్రంథంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళినాక చదవండి. మందసం మోసే యాజకులు నీళ్ళని తాకగానే ఆ నీళ్ళు ఏం చేసినాయంట, ఎక్కువకు పారిని. ఎక్కడన్నా భారతీయ అసలు నిలువుగా భారతీయ నీళ్లు పారు. ఇలా ఎన్నో కార్యాలు మందసం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు జీవితాలలో చేశారు. ఈరోజు మన జీవితాలలో కూడా శ్రమల లాంటి నీళ్లు రావచ్చు, ఆ నీళ్ల మధ్యలో దారిని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. సమస్యలు రావచ్చు, శత్రు భయం రావచ్చు, శత్రువుల్లాగా సమస్యలు వెంటాడుతూ ఉండొచ్చు. యుద్ధంలో మనదే జయం కలుగుతుంది. హల్లెలూయా. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోనండి. విన్న మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మందసం మన కుటుంబాలలో ఉండినట్లుగా ఓబేదేదోము కుటుంబంలో ఉన్న మందసం ద్వారా వారి కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందో ఈరోజు నా కుటుంబాలలో, నా పరిచర్యలో, మీ చేతి పనుల్లో, మీ వ్యాపారాలలో, మీరు చేస్తున్న వ్యవసాయ పనుల్లో, మీరు వెళుతున్న ఎక్కడ అడుగు పెట్టినా కూడా మందసము ద్వారా ఆశీర్వాదమును నేను అనుభవించాలి. ప్రార్థన